ఆంధ్రల ఎన్నడూ లేనంత ఎక్కువ పోలింగ్ అయింది గీతాప. పొత్తులున్న కూటమి, జనసేన, బీజేపీ పార్టీలు ఒక్కటై ఎట్లకైనా గెలవాలని బాగదాన్లాడుతున్నాయి. ఇటు వైసీపీ ఏమో వై నాట్ 175 అని గట్టిగా కంకణం కట్టుకుంది. అన్నం మీద పతాపం చూపియాలని కాంగ్రెస్ పార్టీ నుంచి షెల్లె షర్మిల పోరాడుతుంది. ఎవ్వల బాధలు ఆళ్ళుంటే బెట్టింగ్ రాజాలు మాత్రం కాయ్ రాజా కాయ్ అనుకుంటా బరిలకు దిగిరు. అసలు బెట్టింగ్ అంటే ఏందో ఎరికేనా? గీ క్రికెట్ మ్యాచ్ల బెట్టింగు, ఇప్పుడు నడుస్తున్న ఐపీఎల్ మ్యాచ్ బెట్టింగ్లంతా అసలు బెట్టింగ్లే కాదు, ఇప్పుడు ఏపీలో నడుస్తున్నాయి చూడు అవి కదా అస్సలు సిసలైన బెట్టింగ్ అంటే. ఆంధ్రాల ఈ తాప గట్టి పోలింగే అయింది. అధికారం మాదే అని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి లీడర్లు, అటు అధికార వైసీపీ లీడర్లు పూజలు పునస్కారాలు చేసుకుంటా బిజీ ఉన్నారు. ఇక పోలింగ్ ఒడిచింది, మన పనులు మనకే అని పబ్లిక్ ఎవల పనులే అల్లు మునిగిపోయిర్రు. కార్యకర్తలు రోజుకోలొల్లి ముంగటేసుకొని అడ్డగోలుగా ఓట్లాడుతుర్రు. ఎవ్వల పనుల ఆళ్ళుంటే ఓట్ల జాతర ఒడిచి పందెం రాయులకు పండుగ వచ్చినట్టు అయింది. అది మళ్ళా మామూలు బెట్టింగ్ కాదు. పోని సీఎం క్యాండిడేట్ల మీద బెట్టింగ్ అంటే ఏమన్నా అనుకోవచ్చు గాని, ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఎంత మెజారిటీతోని అధికారంలోకి వస్తారని అన్ని లెక్కలతోని సహా బెట్టింగ్ వేస్తురంటే చూడురి ఏ తీర్ల హవా నడిపిస్తుర్రో. ఇంలా పులివెందుల, పిఠాపురం, కుప్పం నియోజకవర్గాలల్లా గట్టిగా నడుస్తుందట. ఎందుకంటే పులివెందుల జగను, కుప్పం నుంచి బాబు ఇద్దరు సీఎం క్యాండిడేట్లే కాబట్టి పోటీ గట్టిగుంది. అట్లనే పిఠాపురంకెళ్లి పీకే పోటీలున్నాడు. వైసీపీ నుంచి వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం ఇస్తా అన్నాడు జగను. ఇప్పటికే పోయినసారి ఎలక్షన్లల్లా 2 జాగాల్లో పోటీ చేసి ఓడిపోయిన పీకే కోసం అన్న చిరు, కొడుకు చరణు, మేనల్లుళ్ళు, ఆర్టిస్టులు గట్టిగానే ప్రచారం చేసి ఎట్లకైనా పతారే నిలబెట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇది సుధా హాట్ గానే నడుస్తుంది. నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి మీద కూడా పందాలు బానే ఊపు మీదున్నాయి. కోస్తాంధ్ర దిక్కైతే 2000 కోట్ల దాకా బెట్టింగ్ జరుగుతున్నట్టు అంచనా వేస్తుర్రు. ఇటు కడప లోక్సభ నియోజకవర్గం మీద కూడా పందెం గట్టిగానే ఉంది. వైసీపీ నుంచి ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ, కాంగ్రెస్ నుంచి షెల్లె షర్మిల బరిలున్నారు. అట్లనే కేశినేని బ్రదర్స్ నడుమ పోరు సాగుతున్న విజయవాడ లోక్సభ సీటు మీద కూడా పందాలు జోరుగానే నడుస్తున్నాయి. మామూలు హాట్ కాదుల్లో. కొత్త సర్కార్ కోసం 1:5 చొప్పున అంటే 1,05 లక్షల రూపాయల బెట్టింగ్ నడుస్తుందంటే అర్థం చేసుకోర్రి ఎట్లుందో పోటీ. కనీసం 500 కోట్లకు తగ్గకుట అన్ని వర్గాలు బెట్టింగ్ కట్టిరని పోలీసులు అంటున్నమాట. ఒక్కొక్కరు 1,00,000 నుంచి 50 లక్షల దాకా పందెం కాస్తురంటే చూడురి ఎట్లుందో కథ. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే కోడి పందాలకు పేరెళ్లిన ఉమ్మడి గోదావరి జిల్లాల బెట్టింగ్ రాయిళ్లు లక్షలల్లా కాయ్ రాజా కాయ్ అంటుర్రట. చిన్న చిన్న లీడర్లు, కొందరు వ్యాపారులు బ్రోకర్ అవతారం ఎత్తినట్లు బయటకెళ్తుంది. చెమట గారకుట, చెయ్యి గదలకుట కూసున్న కాడనే పావులు కదుపుతురట. అంటే ఎవ్వరు గెలిచినా వాళ్ళ కండ్ల 1 నుంచి 5% కమిషన్ ఇయ్యాలని మాట్లాడుకుర్రట. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలతోని ప్రైవేట్ ఉద్యోగులు రాష్ట్రంలో కొత్తగా వచ్చే సర్కార్ మీద ఎక్కువ పందాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇది కౌంటింగ్ రోజు కల్లా ఇంకా పెరుగుతుందట. మళ్ళీ ఎవరు గెలుస్తారో, ఎవరు జోబులు నిండుతాయో జూన్ 4 తారీఖు నాడే ఎరకైతుంది. ఇక అప్పటిదాకా చూడాల్సిందే. ఉపాయం ఉన్నోడు ఉపాసం వండడంటే గిదే కావచ్చు, కానీ గీ మనిషి అయినా ఉపాసం ఉండలేదు, పక్కకున్నోళ్ళని సుతా పస్తులుంచలేదు. గీ ఎర్రటెండకు గీ ఆటో అన్న చేసిన పనితనం వల్ల ఎండకు గాబర కాకుండా గీ ఆటోలనే ఎక్కి తిరుగుతుర్రు. అదెట్లా అంటారా? అట్లుండి మళ్ళా అన్న ఆలోచన. మీరు కూడా ఓ పారి ఆటోకి లుక్కేయరి. వారే వా వా నవ్వా ఏమన్నా ఆలోచననా? దునియాల ఎవ్వలకు రాని ఆలోచన చేసి గీ ఎర్ర టెండలను సుతా మన తెలివితోని అక్కడికొచ్చేటట్టు వాడుకోవచ్చని నిరూపించినవులే. ఎండలకు భయపడి బయటకు రానోళ్ళు ఏం రంది చేయకుర్రి. గీ అన్న ఆటో ఉంది కదా, ఏసీ ఆటో. ఎండలకు వేడి గాలులకు భయపడి చాలా మంది ఆటో ఎక్కుడే బంద్ చేసిర్రు. ఎండాకాలంలో అట్లా గిరాకీ దెబ్బతింటుందని ఆలోచన చేసి ఆటోకి కూలర్ పెట్టిపిచ్చి ఎక్కినోళ్ళందరికీ చల్లగా గాలొచ్చేటట్టు గీ ఉపాయం చేసిండు. ఈ దెబ్బకు అందరు అన్న ఆటోలనే ఎక్కాలని ఇషారా చేస్తుర్రట. ఇక ఈ ముచ్చట ఎరికైనోళ్ళు ఏమన్నా తెలివా అన్న, పతారకు పతారా, పైసకు పైసా. ఈ దెబ్బకు అన్నకు గిరాకీగా అనుకుంటా మెచ్చుకుంటుర్రు ఈయన పనితనం చూసినోళ్ళు. ఈ వీడియో ఇప్పుడు బగ్గ వైరల్ అయ్యి కడమ ఆటో అన్నలను సుతా ఆదుకుంటుంది. బాగుందిలే, ఏమంటారు?